దేవకాంచన మొక్క ఆయుర్వేద చికిత్సలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మూలికల మొక్క. ఈ చెట్టు పెరగటానికి పెద్దగా సంరక్షణ అవసరం లేదు. అందుకే దేవకాంచన చెట్టు పార్కులు, వీధులు, పెరడు ఇలా ఎక్కడైనా పెరుగుతుంది. అందమైన పూలు పూసే మొక్క అలంకార మొక్కగా పెంచుకుంటారు. శివుణ్ణి ఈ పువ్వులతో పూజిస్తారు. ఈ మొక్క పువ్వులు ఆర్కిడ్ను పోలి ఉంటాయి. తెలుపు, ఊదా, గులాబీ, లావెండర్, ఎరుపు, నారింజ, పసుపు రంగులో దేవకాంచన పువ్వులు కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని అరుదుగా ఉంటాయి. అయితే చాలా రంగులు మనం రెగ్యులర్గా చూస్తుండేవి. ఈ చెట్ల ఆకులు రెండు ఆకులు కలిసినట్లుగా గుండె ఆకారంలో ఉంటాయి. ఈ మొక్క పువ్వులు, ఆకులు, చెట్లు, బెరడు అన్నీ ఔషధ గుణాలు ఉన్నవి. డయేరియా, చర్మ వ్యాధులు, మధుమేహము, కణితులు, యాంబరాయిడ్స్ వంటి అనేక వ్యాధులకు చికిత్సలో ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మొరల నివారణకి ఈ చెట్ల పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పోల్ ఈ పూల పొడికి సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి ఒక 6 సీసాలను నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని అరచెంచా మోతాదులో 2 సార్లు తీసుకుంటే మొలలు తగ్గుతాయి. హార్మోన్లు సరిగా లేని వారు ఈ చెట్ల పెరడుని తీసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. గ్లాస్ నీరు సగం అయిన తర్వాత ఆ నీటిలో పటిక బెల్లం వేసుకుని తాగితే హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఈ చెట్టు బెరడు పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత ఆ నీటిని వడపోసుకుని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే వెంటనే నోటిపోత తగ్గుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు దేవకాంచన చెట్టు బెరడును కొన్ని ధనియాలను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి సగం నీరు మిగిలే వరకు మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత ఇందులో పటిక బెల్లం వేసుకుని తాగితే వెంటనే నివారణ కలుగుతుంది. బెరడు కషాయం 10-20 గ్రాములు రోజుకు 2 సార్లు తాగితే కాలేయం వాపును నయం చేస్తుంది. ఈ ఆకుల కషాయం తలనొప్పిని తగ్గిస్తుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. రసాయనాన్ని పుండ్లు, గాయాలు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ ఆకు మిశ్రమాన్ని గజ్జి, దురద, తామర తగ్గుతాయి.